టు మై ఛానల్. ఈరోజు లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మామూలుగా చికెను మటను లివర్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇప్పుడు అవి ఏమీ లేకుండా ప్యూర్ వెజ్తో తోటకూర లివర్ ఫ్రై ట్రై చేద్దాం. ఇది చూస్తానికి సేమ్ చికెను మటను లివర్ లాగానే ఉంటుందండి కర్రీ, కానీ అవి ఏమీ కాదు. ప్యూర్ వెజ్ తోటకూరతో ఇలా లివర్ లాగా చేసుకొని షేపు ఇలా కర్రీ చేసుకోవచ్చండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే ప్యూర్ వెజిటేరియన్స్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కూర లివర్ ఫ్రై చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ పెట్టుకొని వాటర్ని ఇలా ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు దీనిలోకి తోటకూర యాడ్ చేయాలి. నేను 6 కట్టల తోటకూర తీసుకుంటున్నానండి. ఇలా దీనిలోకి తోటకూర యాడ్ చేయాలి. ఇలా కాడలతో సహా యాడ్ చేయాలి. ఈ తోటకూర ముందుగానే కట్ చేసుకొని ఇలా క్లీన్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా 6 కట్టలు యాడ్ చేశాను. అలాగే దీనిలోకి 6 పచ్చిమిరకాయలు వేస్తున్నాను కారం కోసం. ఇలా వేసి ఇది ఉడికించుకోవాలండి. ఈ తోటకూర మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తోటకూర లేతగా ఉంటే బాగా, ఇది లేత తోటకూర. దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ తోటకూరని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా దీనిలో ఉన్న వాటర్ అంతా వంపేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఈ తోటకూరని పూర్తిగా చల్లారనివ్వాలండి. కుక్కర్లో పెట్టాను కానీ విజిల్స్ ఏం రాలేదు. ఊరికే కుక్కర్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాను అంతే. ఇలా బౌల్లోకి తీసుకొని ఈ తోటకూరని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత తోటకూరని ఇలా బాగా పిండేసి వాటర్ అంతా ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు వేసాం కదా ఇందుట్లో, ఇవి కూడా వీటితో పాటు పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. తోటకూరలోని వాటర్ ఉంటాయి, పిండినా సరే ఇంకా ఉంటాయి కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు. ఇలాగే మిక్సీ వేసుకోండి. ఈ బౌల్లో ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలండి. వాటర్ ఏం యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే పలచగా అయిపోతుంది. మరీ మిక్సీ తిరగకపోతే కొంచెం ఒక చిన్న గ్లాసే యాడ్ చేసుకోండి తిరగకపోతే, లేదంటే దీంట్లో వాటరే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ పేస్ట్ అంతా. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు శనగపిండి, అలాగే 1.5 టీ స్పూను కారం పౌడర్, అలాగే కాస్త సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకోవాలి. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే ఒక వెడల్పాటి స్టీల్ గిన్నె అయినా తీసుకొని దానిలోకి స్ప్రెడ్ చేసుకోవాలి. నా దగ్గర కేక్ మౌల్డ్ ఉంది కాబట్టి నేను ఈ కేక్ మౌల్డ్లోకి ఈ పేస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇది దీనిలోకి వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ మందం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. మనం తోటకూర లివర్కి ఆ పీసులు కట్ చేసుకోవటానికి 1 ఇంచ్ మందం వచ్చేటట్టు ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పైన మనం ఈ పేస్ట్ వేసి పెట్టి మౌల్డ్ ఉంది కదా, అది దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్
ఉడకనివ్వాలండి. మోల్డ్లో పెట్టి ఉడికించాం కదా, ఇలా ఉడికిన తర్వాత ఆ కేక్ మోల్డ్ని డీమోల్డ్ చేసి ఆ అచ్చుని ఇలా పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా లోపల చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు తోటకూర లివర్ ఫ్రై చేసుకోవడానికి లివర్ పీసులు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కర్రీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చాలా లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లివర్ పీసుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ లివర్ పీసులు బాగా ఫ్రై అవుతాయండి. మనం ఉడికించినప్పుడు ఏమన్నా కొంచెం పచ్చివాసన ఉన్నా ఈ ఫ్రై చేయడం వల్ల అంత డ్రై అయిపోతాయి. ఇవి ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే లివర్ ఫ్రై అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఇలా లో ఫ్లేమ్ మీద ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి జీలకర్ర అలాగే కాస్త పసుపు ఇలా వేసుకొని దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కాస్త ధనియాల పౌడర్, అలాగే కాస్త గరం మసాలా, అలాగే కాస్త కారం, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే టమాటోని ప్యూరీలా చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయాలండి. నేను 2 టమాటాలు మిక్సీ వేసి ప్యూరీలా చేసుకున్నాను. ఇప్పుడు ఆ టమాటా ప్యూరీ దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా ప్యూరీ బాగా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా టమాటా వేసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చి బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్ యాడ్ చేద్దాం దీనిలోకి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర లివర్ పీసుల్ని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇలా దీనిలోకి యాడ్ చేయండి. ఇలా దీనిలోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కర్రీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా 1 కప్పు వాటర్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఒకసారి మళ్ళీ కావాలంటే టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు ఏమైనా సరిపోకపోతే యాడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన మూత క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఇలా ఉడికిందండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇలా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, వెరీ హెల్దీ అండ్ టేస్టీ తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది.
చూస్తానికి చాలా బాగుంది కదా. చూస్తానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది లివర్ ఫ్రై లాగా ఉంది కదా, కానీ లివర్ ఫ్రై కాదు, ప్యూర్ వెజ్ తోటకూరతో ఇలా లివర్ లాగా చేసి కర్రీ చేశానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకున్నాం. అంతేనండి, ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.